మోస్ట్ నాన్ రేసిస్ట్ కంట్రీ ఏమో. లైక్ వి ఆల్ ఆర్ డైవర్స్డ్ ఇన్ నేచర్, వి ఆర్ యాక్సెప్ట్ ఎవ్రీ వన్. నిజంగానా? దెన్ ఎక్స్ప్లెయిన్ వై వీ స్టిల్ కాల్ కాలా యాజ్ అగ్లీ. అండ్ నార్త్ ఈస్ట్ పీపుల్ని చైనీస్ అనడం, అండ్ నార్త్ ఇండియన్స్ మనని మద్రాసీస్, సౌత్ ఇండియన్స్ని మద్రాసీస్ అనుకోవడం, ఇదంతా ఏంటంటే దట్స్ నాట్ రేసిజం బ్రో, ఇట్స్ జస్ట్ అన్ హ్యాబిట్. అలా మనకు అలవాటు అయిపోయింది అట్లా. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద ప్రాబ్లమ్. క్యాజువల్ రేసిజం, సో క్యాజువల్ వీ డోంట్ ఈవెన్ రియలైజ్ డూయింగ్. లైక్ మన దగ్గర రేసిజం అనేది అగ్రెసివ్గా లేదు. ఇట్స్ లైక్ దట్ వన్ ఫ్రెండ్ హూ ఆల్వేస్ ఫర్గెట్ హిస్ వాలెట్ ఎట్ రెస్టారెంట్ టైప్లో ఉంది. సి ఫ్యాక్ట్స్ ఏంటంటే పీపుల్ చాలా కామన్గా, చాలా క్యాజువల్గా ఎవ్రీడే కామెంట్స్ చేసి అండ్ ఎవ్రీడే క్యాజువల్ రేసిజం చూపించి దే యాక్ట్ లైక్ నో బిగ్ డీల్. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అ పర్సన్ ఇస్ బ్లాక్, మనం ఏమంటారంటే చాలా క్యాజువల్గా, బ్రో ఇప్పుడు నువ్వు కరెంట్ లేకపోతే కనిపిస్తావా? అండ్ నార్త్ ఇండియన్, మోస్ట్లీ నార్త్ ఇండియన్స్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్స్ సౌత్ ఇండియన్స్కి, నువ్వు ఇడ్లీ సాంబార్ కాకుండా ఏం తింటావు? కమింగ్ టు యాడ్స్లో కూడా ఎట్లా చూపిస్తారంటే డార్క్ స్కిన్ ఉందని చెప్పేసి జాబ్ రాలేదని చెప్పేసి, ఆర్ మ్యారేజెస్ యాడ్స్లో కూడా డార్క్ స్కిన్ వల్ల జాబ్ రాలేదు, తర్వాత వచ్చింది అన్నట్టుగా. అండ్ లెట్స్ టాక్ అబౌట్ బాలీవుడ్ బ్రో. ఇది ఎంత దారుణం అంటే ఫెయిర్ అండ్ లవ్లీని ఒక పర్సనాలిటీ ట్రేట్లా ట్రీట్ చేస్తుంది. లైక్ ఫెయిర్ స్కిన్ అంటే హీరో, డార్క్ స్కిన్ అంటే విలన్, కమెడియన్. ఇంకా సౌత్ ఇండియన్స్ అనుకో అయ్యో అనాలి. ఇంకా నార్త్ ఈస్ట్ పీపుల్, మణిపూర్ వాళ్ళు వీళ్ళు అనుకో వాళ్ళు అవసరం లేదు, వాళ్ళ బదులు చైనీస్ వాళ్ళని కూడా కాస్ట్ చేస్తారు, వాళ్ళు ఇష్టం. బట్ బ్రో జెన్జీస్ ఆర్ వోకప్, లైక్ దే ఆర్ కాలింగ్ దిస్ స్టఫ్ అవుట్. అంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు ఈ రేసిజం అని, వాళ్ళు పట్టించుకోకుండా దే బీయింగ్ నైస్, వాట్ ఐ ఫీల్. ఇప్పుడు నేను 2000స్లో పుట్టిన, బట్ ఇప్పుడు మూవీస్ 1990లో రిలీజ్ అయినాయి కూడా చూస్తాం కదా, అట్లనే ఈ జనరేషన్ పిల్లలు కూడా పాత సినిమాలు చూడాల్సింది వస్తుంది. దాంట్లో ఏముంటుంది, ఏదో బుల్షిట్ ఉంటుంది, క్యాజువల్ రేసిజం ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఎట్లనో ఒకట్లా అలవాటు చేస్తారు వీళ్ళు. అంతెందుకు మన సౌత్ ఇండియా నుంచి వెంకటేష్ గారు కిసికా బాయ్ కిసికా జాన్ మూవీలో యాక్ట్ చేసిండు. ఆయన ఏంది మూవీలో, అకార్డింగ్ టు మూవీ ఆయన ఒక సౌత్ ఇండియన్లో ఏంది తెలంగాణ స్టేట్లో లుంగీలు ఎడగడతారు, అది లుంగీలు కడతారేమో కానీ తెల్ల పంచలు వేసుకొని తిరుగుతారా? అండ్ ఆయన అడ్డం పుట్టి ఎందుకు పెట్టుకుంటూ, బతుకమ్మ ఫెస్టివల్ చేసుకుంటా అడ్డం పుట్టి పెట్టుకుంటా లుంగి కట్టుకుంటూ ఏంది అది? తమిళ్ కల్చర్ ఎందుకు వచ్చింది? బేసికలీ తమిళియన్స్ పెట్టుకుంటారు ఇట్లా అడ్డం పుట్టు, ఈయన ఎందుకు పెట్టుకున్నాడు చెప్పాలా? దట్ ఈస్ క్యాజువల్ రేసిజం. సో వాట్ వి డూ, ఏం చేద్దాం మనం? ఈ జోక్స్ని బ్యాన్ చేసేద్దామా? క్యాన్సిల్ ఎవ్రీథింగ్, బాయ్కాట్ ఇస్తామా? బేసిక్ సెన్స్ బ్రో, కామన్ సెన్స్ యూజ్ చేస్తే చాలు. ఫస్ట్ క్యాజువల్ రేసిజం ఎగ్జిస్ట్ అని ఒప్పుకోండి, దెన్ మీరు చేసిన తప్పులను ఒప్పుకోండి, దెన్ చేయకండి. అండ్ నెక్స్ట్ టైం ఎవడన్నా మీ ఫ్రెండ్ వేరే వాడి పైన ఆర్ నీ పైన క్యాజువల్ రేసిజం చూపిస్తే ఇమీడియట్గా తిట్టండి, ఇమీడియట్గా రియాక్షన్ చూపించండి. అండ్ స్టాప్ యాక్టింగ్ లైక్ ఇట్స్ అన్ హ్యాబిట్, ఇట్స్ అన్ ఎక్స్క్యూజ్. ఇప్పుడు మనం నోకియా ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్కి, ఐఫోన్స్కి అప్గ్రేడ్ అవుతున్నప్పుడు ఈ ఆలోచనలు ఎందుకు మార్చుకోకూడదు? ఎగ్జాక్ట్లీ, యూనిటీ అండ్ డైవర్సిటీ ఇస్ జస్ట్ అ స్లోగన్, ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. వెల్ సెడ్ బ్రో, లెట్స్ గో ఈట్ సమ్ ఇడ్లీ వడ బ్రో, సీరియస్లీ జస్ట్ కిడ్. అండ్ ఇక్కడ లైట్ తీసుకోవడానికి ఏం లేదు. క్యాజువల్ రేసిజం ఇస్ నాట్ అ ఫనీ థింగ్, నాట్ అ నార్మల్ థింగ్. దీనంత ఈజీగా వదిలేయలేం. ఇట్ షుడ్ బీ వరీడ్, ఇట్ ఈస్ అ కేస్ టు బీ వరీడ్. ఎందుకంటే when you show this casual racism things to younger people or ఎవరికైనా సరే మనం చూపిస్తున్నప్పుడు నాట్ ఎవ్రీబడి టేక్స్ ఇట్ అన్ నార్మల్ వే. కొంతమంది ట్రామా ఫీల్ అవుతారు, కొంతమంది మెంటలీ డిస్టర్బ్ అవుతారు, కొంతమంది ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. సో ఇవేంటంటే వాళ్ళు చేసే నార్మల్ థింగ్స్, ఒక డిసిషన్ తీసుకోవడం వల్ల, ఒక డిసిషన్ ఏదైనా ఆలోచించాలన్నా, ఏదైనా చేయాలన్నా ఇవన్నీ వాళ్ళకి డిస్టర్బ్ చేస్తాయి. దిస్ ఇస్ నాట్ ఓకే. People who bully or abuse or show this casualism thing, నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మీకు, ఆఫ్ కోర్స్ నేను చెప్పే అంత టోన్ కాదు, బట్ స్టిల్ వినండి. మీరు ఏం బిక్తున్నారు? ఇఫ్ యు ఆర్ వైట్, ఇఫ్ యు ఆర్ గోరా అండ్ సీయింగ్ సమ్మన్ బ్లాక్, కాలా, ఏం బిక్తున్నావు? తెల్లగుండి, ఐ మీన్ అపార్ట్ ఫ్రమ్ జెనెటికల్ బెనిఫిట్స్, అండ్ ఆబ్వియస్లీ నువ్వు తెల్లగా ఉన్నావు అంటే ఏదో కష్టపడేసి ఏదో చేసేసి కాదు. ఆబ్వియస్లీ నీ జెనెటిక్స్ వల్ల, మీ పేరెంట్స్ వల్ల, నువ్వు ఉన్న కండిషన్ వల్ల, నువ్వు ఉన్న వెదర్ వల్ల నువ్వు ఆ కలర్లో ఉంటావు. ఆబ్వియస్లీ ఉన్నావు, ఓకే, నీ దగ్గర ఉన్న దాంతో హ్యాపీగా ఉండు. వై ఆర్ యూ షోయింగ్ యువర్ supremacy or dominance on other people? Stop saying all these things
అండ్ యా, డోంట్ నార్మలైజ్ దిస్. నెక్స్ట్ టైం ఎవడన్నా మీకంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి, ఇమీడియట్గా రియాక్ట్ అవ్వండి. మీరు దాన్ని లైట్ తీసుకోవడం ఆర్ వేరే వాళ్ళకి మీరు వెళ్ళి వేరే వాళ్ళకి అనడం, వాడిని అంటున్నాను చెప్పేసి నువ్వు వాడి లోపాలని తెచ్చి చూపించడం, దిస్ ఇస్ నెవర్ ఎండింగ్ థింగ్. ఇట్లయితే ఆగదు పంచాయతీ. ఆపాలంటే మీరు అన్నాడు ఆపాలి, అననీయకూడదు, అంతే. దట్స్ ద ఫండా. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. చెప్పండి బై, ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఆల్సో don't forget to subscribe and hit the bell icon. Bye bye.